800 ఇవ్వండి. ఎవరి పేరు చంద్ర నిత్యానంద ప్రభు తనయ్య. వాళ్ళు అప్పుడు జాహ్నవి మాత ఆదేశానుసారం వీళ్ళు ప్రచారంకి బృందావనంలో ఉన్నారు. ముగ్గురు ఆచార్యులు, శ్రీనివాస ఆచార్య, శ్యామానంద ప్రభు, ఇంకొకరెవరు పిల్లరత్నం. అక్కడ నుంచి గ్రంథాలు, గోస్వాములు రచించిన గ్రంథాలు బెంగాల్కి పంపించమని జాహ్నవి మాత చెప్తే శివజీవ గోస్వామి బెంగాల్కి పంపిస్తారు. వీళ్ళ అధ్యయనం చదువు కూడా అయిపోయింటుంది, మీరు ప్రచారం చేయాలి ఇక వెళ్ళి అని నరోత్తం దాస్ ఠాకూర్, శ్రీనివాసాచార్య, శ్యామానంద ప్రభు బయలుదేరుతారు బండిలో. అడవి మార్గంలో రావాలి. బీహార్ ఇప్పటికి కూడా దొంగలే. బీహార్ ఎవరిది తెలుసా? కంసుడల్ల మామ ఎవరిది? ఆయన రాజ్యం అది. ఆ లక్షణాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. బీహార్ ఆ ప్రాంతంలో వచ్చేసరికి వాళ్ళు పెద్ద పెద్ద పెట్టెల్లో నింపుకొని వస్తుంటారు. అదేదో పెద్ద నిధి ఉందని వాళ్ళ దగ్గర ఉన్న జ్యోతిషుడు చెప్తే, వాస్తవానికి పెద్ద నిధే అది, అక్కడ దొంగిలించడం జరుగుతుంది. శ్రీనివాసాచార్య చాలా బాధపడతారు. నరోత్తం దాస్ ఠాకూర్, శ్యామానంద ప్రభు ముగ్గురు చాలా తీవ్ర వేదన గురవుతారు. అప్పట్లో ఇలా ప్రింటింగ్ ప్రెస్ లేదు, ముద్రణ యంత్రాలు లేవు, చేతితో రాయాలన్నీ. చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి పుస్తకాలు, అది తాళపత్రాల మీద రాసేటి. గోస్వాములు రాసిన చాలా విలువైన ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదులే అని కొంచెం నిర్లక్ష్యం అనేదానికి లేదు. కొంచెం నిద్రపోయారు ఆ రోజు, ఏమరపాటు నిర్లక్ష్యం అనేదానికి లేదు. దానివల్ల అది వాళ్ళు కాజేశారు. అయితే శ్రీనివాసాచార్య నరోత్తం దాస్ ఠాకూర్ను పంపించారు. శ్యామానంద ప్రభు మీరు వెళ్ళండి, నేను ఏదో ఒక విధంగా వీటిని జాడ తెలుసుకొని తీసుకొని వస్తాను అని. ఆ విధంగా అక్కడ భాగవత కథ జరుగుతూ ఉంటే వెళ్ళటము, దాన్ని భాగవత కథలో జరుగుతున్న తప్పులు చెప్పటం, రాజు శ్రీనివాసాచార్యం చూసి ముగ్ధుడు కావటం, శ్రీనివాసాచార్య దగ్గర దీక్ష తీసుకోవటం, ఆ రాజు హృదయం మారి నేనే దొంగతనం చేసింది క్షమించండి అని అవన్నీ పుస్తకాలు తీసుకు ఇవ్వడం. మళ్ళీ తర్వాత రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ దీక్ష ఇప్పిస్తారు రాజు శ్రీనివాసాచార్య దగ్గర. రాజ్యం మొత్తం గౌడీ వైష్ణవులు అయిపోయారు. అప్పటికి కూడా అస్సాము, మణిపూరు అక్కడ ఈ గౌడీ వైష్ణవ గీతాలు అయితే వేరే రాగాల్లో వేరే కోణంలో పాడతారు. అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా మణిపూర్ లో చూస్తే ఈ శ్రీకృష్ణ లీలలు అత్యద్భుతంగా ప్రదర్శిస్తుంటారు వాళ్ళ ప్రాంతీయ నృత్య భంగిమల్లో. ఇప్పటికి చాలా పేరు ఆ గౌడీ వైష్ణవ గీతాల్లో బాగా పాడుతుంటారు. సామాన్య ప్రచారం చేశారు. హరే కృష్ణ. భక్తులకు ప్రణామంలో. నమోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ.
ఈరోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ వారి ఆవిర్భావ దినోత్సవం మహామహోత్సవం ఆ, అభిషేకం ఉంటుంది మన ఇస్కాన్ ప్రొద్దుటూరులో లైవ్. యూట్యూబ్ ఇస్కాన్ ప్రొద్దుటూరు అని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బటన్ నొక్కితే మీకు అన్ని వీడియోస్ ప్రత్యక్ష ప్రసారం వస్తాయి. ఈరోజు తొందరగా క్లాస్ ముగిద్దాము. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ వారి గురించి కొన్ని విశేషాలు. ఈరోజు ఉదయం క్లాస్ విన్నారా? ఎవరైనా మీరు చెప్పగలరా మీకు తెలిసినవి? హరే కృష్ణ. హరే కృష్ణ, ప్రయత్నించండి. హరే కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభు వారు స్వయం భగవాన్ శ్రీకృష్ణుడు బద్ధజీవుల పట్ల ఎంతో కరుణతో హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయుటకు ఈ భూమి మీద అవతరించారు 530 సంవత్సరాల కిందట. వారి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారి సేవకులు ఆచార్యులందరూ కూడా ప్రకటమయ్యారు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడొచ్చినా కూడా తన స్వపార్షదులతో ప్రకటమవుతారు. అలా గోస్వాముల వారు అందులో ప్రముఖంగా చైతన్య మహాప్రభు వారి ప్రత్యక్ష శిష్యులు శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రూప గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీల రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి వారు. అలా పరంపరలో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆచార్యులు కాలక్రమంలో ఈ భౌతిక జగత్తు యొక్క పరిస్థితి కాలక్రమంలో ఈ యోగా శాస్త్రము నష్టమవుతూ వస్తుందన్నమాట. అంటే ఈ భౌతిక జగత్తు యొక్క స్థితి అటువంటిది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో శ్రీల గౌరకిషోరదాస బాబాజీ, శ్రీల భక్తి వినోద ఠాకూర్లు వారి యొక్క హయాంలో అప్పటికే అపసాంప్రదాయాలన్నీ చాలా ఎక్కువైపోయాయి. అప్పుడు శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు చాలా విస్తృతంగా ప్రచారం చేశారనమాట. కృష్ణ చైతన్యం అంటే ఏంటి, శ్రీ చైతన్య మహాప్రభు వారి పద్ధతి అంటే ఏంటి, వారు ఎలా జీవించారు, ఇవన్నీ కూడా ఆయన ఎందరో వైష్ణవుల్ని కలిసి చైతన్య మహాప్రభు వారి జీవిత చరిత్ర, శ్రీ చైతన్య చరితామృతము, శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు రచించిన యథార్థమైన మూల ప్రతిని వెతికి తీసుకొని అంటే ఆయన రాసుకొని తీసుకొని వచ్చారనమాట. అప్పట్లో చేతితోనే రాసుకోవాల్సి వచ్చేది ఎక్కువ. ఆ విధంగా శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు తమ స్వహస్తాలతో శ్రీ చైతన్య చరితామృతంను తీసుకొని వస్తారు. చైతన్య చరితామృతము ద్వారా మనకు మహాప్రభువు యొక్క జీవిత చరిత్ర, ఆయన ఏ విధంగా మహాభావంలో రాధాభావంలో ప్రకటమయ్యారు, ఎలా ప్రచారం చేశారు, ఆయన యొక్క మనోస్థితి ఎలా ఉండేది, ఎప్పుడు కృష్ణ ప్రేమలో ఎలా ఉండేవారు అనేది మనకు తెలియజేశారు. అలాగే అపసాంప్రదాయాల వారు చైతన్య మహాప్రభు పేరు మీద తప్పులు చేస్తుంటే వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ఇది మహాప్రభు యొక్క జీవితము, ఆయన చరిత్ర ఇది, మీరందరూ ఆయన పేరు చెప్పి తప్పులు చేస్తున్నారని అవన్నీ ఖండించి వాటన్నిటిని రూపుమాపడానికి ఎంతో కృషి చేశారు శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు. వారు బ్రిటిష్ వారి గవర్నమెంట్లో భారతీయులకు ఇచ్చే అత్యున్నత పదవి మేజిస్ట్రేట్, అటువంటి ఉన్నత పదవిలో ఉన్నారు. వారు ఎంతో క్లిష్టమైన వాద్యాలను కూడా క్షణాల్లో అంటే నిమిషాల్లో వాటిని తీర్పు చెప్పి వాటిని ముగించేవారు అనమాట.
వారి కోసం వారు సమయం వృధా అవుతుంది, నేను ప్రచారం చేయాలని ఆ పదవికి రాజీనామా చేయాలనుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం వారు వారి కోసము ఒక రైలును ఏర్పాటు చేస్తారు. తొందరగా ఇంటి దగ్గర నుంచి కోర్టుకు వచ్చి మళ్ళీ కోర్టు దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోవడానికి వా ప్రత్యేకంగా రైలు మార్గం ఏర్పాటు చేసి ఒక రైలుని ఏర్పాటు చేస్తారు, కేవలం శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి కోసం. ఎందుకంటే అటువంటి తెలివైన వారిని కోల్పోవడం వారికి ఇష్టం లేదు కాబట్టి వారిని అలాగే పదవిలో ఉండాలని వేడుకుంటూ వారు ఆ విధంగా ఒక ట్రైన్ని ఏర్పాటు చేస్తారనమాట. అంత గొప్ప స్థాయిలో అంత గొప్ప మేధావంతులు శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు అనమాట. వారికే మహాప్రభు జన్మస్థలం కూడా ప్రకటమవుతుంది. అక్కడ పెద్ద వెలుగు కనిపించి మిగతా వారికి ఎవరికి పని వాళ్ళకి అందుకు కనిపించదు, శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారికి దర్శనం అవుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద 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 తులసి వనము ఏర్పడి ఉంటుంది. అది అక్కడ స్థానికులు చెప్తారు, ఎంత కొట్టేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది, ఇక్కడ ఇది పెరుగుతూనే ఉంది అని చెప్తారు. అక్కడికి శ్రీల జగన్నాథ దాస బాబాజీ వారిని బుట్టలో తీసుకొని వెళ్తారు. ఆయన పెద్ద వయసులో ఉంటారు, నడవలేని స్థితిలో, కనురెప్పలు కూడా చూసే స్థితిలో ఉండరన్నమాట. అంత పెద్ద వయసులో ఉన్న జగన్నాథ దాస బాబాజీ వారిని అక్కడికి మోసుకొని తీసుకొని వెళ్తారు బుట్టలో. కానీ అక్కడికి వెళ్ళగానే శ్రీ జగన్నాథ దాస్ బాబాజీ వారు ఎగిరి దుంకి నృత్యం చేస్తారనమాట. అవును, ఇదే మహాప్రభువు ఆవిర్భవించిన స్థలము అనేసి ఆయన ఎంతో సంతోషంతో నృత్యం చేస్తారు. అంత శక్తి అక్కడ స్థలాన్ని చూడగానే ప్రకటమవుతుందన్నమాట. అది చైతన్య మహాప్రభు జన్మస్థలంగా అక్కడ ఒక మందిరం నిర్మిస్తారు శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు. అందరూ ఆ మందిర నిర్మాణంలో పాల్గొనాలని, చాలా తక్కువ అమౌంట్ అన్నమాట, అప్పట్లో రూపాయి కంటే తక్కువ ఉండేది నాణ్యాలు. అలాంటివి ఇంటింటికి అంత స్థాయిలో ఉండి, మజిస్ట్రేట్ స్థాయిలో ఉండి ఇంటింటికి వెళ్ళి కేవలం ఆ తక్కువ మొత్తాన్ని మాత్రమే అడిగి తీసుకునేవారంట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మహాప్రభు సేవలో అవకాశం దొరకాలనేసి చాలా ఒక నాణ్యం మాత్రమే అందరి దగ్గర నుంచి తీసుకున్నారంట భిక్షగా. అంటే వాళ్ళందరికీ సేవా అవకాశం ఇచ్చారనమాట ఆచార్యులు. ఆ విధంగా మహాప్రభు జన్మస్థలము ప్రకటమైంది శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి ద్వారా. అలాగే ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు నడపడానికి, ఇంకా ఈ అపసాంప్రదాయాలన్నీ నిర్మూలించడానికి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు శ్రీ జగన్నాథుని వేడుకుంటారు. ఒక భక్తుడైన జీవాత్మను మాకు పంపించండి, ఆయన ద్వారా భక్తి ప్రచారం కొనసాగాలి అని వేడుకుంటారు. ఆ విధంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ప్రకటమవుతారన్నమాట. ఆయన జగన్నాథ మందిరం నుంచి విమలాదేవి ద్వారా ప్రసాదం లభిస్తుంది కాబట్టి జగన్నాథుని అనుగ్రహం ప్రసాదం లాగా లభించారని ఆయనకు మొదట విమల ప్రసాద్ అనే నామకరణం చేస్తారు. ఆయన 1874 ఫిబ్రవరి 6వ తేదీన ఈ భౌతిక జగత్తులో ప్రకటమయ్యారన్నమాట, ఒరిస్సాలో ఉండగా. ఆయన్ను చంటిబిడ్డగా ఉన్నప్పుడు జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. జగన్నాథ రథము శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వాళ్ళ ఇంటి ముందుకు వచ్చిన తర్వాత కదలదన్నమాట. అప్పుడు శుద్ధ భక్తులు వస్తే కానీ ఒక్కొక్కసారి జగన్నాథ్ కదలదన్నమాట. అప్పుడు శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి ధర్మపత్ని ఆ బిడ్డను విమల ప్రసాదం తీసుకెళ్ళి జగన్నాథుని పాద పద్మాల దగ్గర పడుకోబెడితే అప్పుడు జగన్నాథుని యొక్క పూలమాల ఆ అబ్బాయి మీద పడుతుందన్నమాట. అప్పుడు ఆ రథం కదులుతుంది. అప్పుడు శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు ఈ బిడ్డనే భవిష్యత్తులో కృష్ణ చైతన్యోద్యమాన్ని ప్రచారం చేసే బిడ్డ, నాకు జగన్నాథుని ద్వారా ఆశీర్వాదం ద్వారా ఈయన ప్రకటమయ్యారని అర్థం చేసుకుంటారనమాట. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చాలా గొప్ప మేధావంతులు.
చిన్న వయసులోనే ఆయన మొత్తం భగవద్గీత 700 శ్లోకాలు చక్కగా చెప్పేవారు. దానికి అర్థాన్ని వివరించేవారు అన్నమాట. అలాగే చిన్నప్పుడు శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు మామిడి పండ్లు తెచ్చింటారు. అది జగన్నాథునికి ఆఫర్ చేయకుండా తీసుకున్నారని తండ్రి మందలిస్తే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు అప్పటి నుంచి అసలు మామిడి పండు అనేది తీసుకునేవారు కాదంట. ఎవరైనా భవిష్యత్తులో వాళ్ళ శిష్యులు తెచ్చిచ్చినా కూడా నేను అపరాధిని, నేను మామిడి పండు తీసుకోవద్దు, నేను జగన్నాథునికి సమర్పించకుండా చిన్నప్పుడు తీసుకున్నాను అని అంత ప్రేమ భక్తి కలిగి ఉండేవారు అనమాట. ఇంత నిష్ఠాగరిష్ఠుడు, నైష్ఠిక బ్రహ్మచారి ఆయన. ఆయన శక్తి ఉండి కూడా, అంటే ఆయన అంతటి ఆధ్యాత్మిక శక్తివంతులై ఉండి కూడా నాకు వినయంతో చెప్పేవారనమాట. ఈ విధంగా కృష్ణ చైతన్యోద్యమాన్ని ప్రచారం చేసే పిల్లల్ని కనడానికైతే నేను 100 సార్లైనా సిద్ధంగా ఉన్నాను, 100 మందిని కనడానికైనా. కానీ అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి నేను నైష్ఠిక బ్రహ్మచారిగా ఉన్నాను అని చెప్పేవారనమాట. అంటే ఒక జీవాత్మను భక్తునిగా మార్చి తీసుకెళ్లడం అనేది చాలా కఠినమైన కార్యము. దాన్ని ఎంతో కరుణతో ఆచార్యులు సులభంగా మనకు ఇస్తున్నారనమాట. అలాగే ఆయన ఆశ్రమంలో ఎవరన్నా చేరినప్పుడు, ఎవరన్నా గురు సోదరుల మధ్య ఏదైనా విభేదాలు కానీ భేదాభిప్రాయాలు కానీ వచ్చి వెళ్ళిపోతే ఆయన చాలా బాధపడేవారు. నేను టన్నుల కొద్దీ రక్తం ధారపోసి ప్రచారం చేస్తుంటే మీరు వచ్చిన ఒక జీవాత్మను పంపిస్తారా, వెళ్ళి తీసుకొని రండి వెతికి అని చెప్పేవారు అనమాట. అలాగే ఇతరులు ఏదైనా మాతాజీ హరే కృష్ణ. మా వాయిస్ బ్రేక్ వస్తుంది మాట్లాడండి. ఒకటి ముక్కు కొట్టు, కాళ్ళు కొట్టు, సంపూర్ణ కొట్టు టెక్నాలజీ భక్తినాథ్ ఠాకూర్ గృహస్థ ఆశ్రమంలో ఉండి కూడా చేస్తున్నారు. అయితే ఆయన దీన్ని ఇంకా బాగా విస్తృతంగా చేయాలనేటువంటి కోరికతో జగన్నాథ్ స్వామిని ప్రార్థన చేస్తారు. మీ అంతరంగిక సేవకుల్లోంచి ఒకరిని పంపించండి. దాని ఫలితం ఏమైంది? బిమల్ ప్రసాద్, బిమల బిమల విమల రెండు ఒకటి. బెంగాలీ ఒరిస్సాలో హరే కృష్ణ. శ్రీనిధి మాతాజీ లేరా మాతాజీలో? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామంలో. మాతాజీ శ్రీనిధి మాత ఏమైనా చెప్పినారా? మాతాజీ ఏం చెప్పలేదు, నెట్ పోయిందేమో ప్రభుజీ, వెళ్ళిపోయినారు. లైన్కి వచ్చినారు కదా, క్లాస్ మొదలు పెట్టినారు. మొదలు పెట్టినారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి చెప్తున్నారు. నెట్ పోయిందేమో ప్రభుజీ, వెళ్ళిపోయినారు. సరే, క్లాస్ రన్ అవుతుంటారు చూడండి, మధ్యలో వస్తాక మాతాజీ మొదలు పెట్టండి. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, హరే. అంటే ఎవరికైనా బాగా రెండు ఒక చోట వాడతారు కదా కొన్ని చోట్ల. అట్లా బెంగాలీలో ఒరిస్సాలో వరియర్. సో బిమల ప్రసాద్, విమల ప్రసాద్. జగన్నాథ స్వామికి నివేదన చేసిన ప్రసాదం అంతా బిమలాదేవి. ఆమె మరొక పేరేంటి? అన్నపూర్ణ. ఎవరామె?
కాబట్టి శివుడు పార్వతి కనిపించి అబ్బో మేము హరికృష్ణ వాళ్ళము వీళ్ళతో మాకు సంబంధం లేదు అనుకుని వెళ్ళకూడదు. వాళ్ళ వల్లే మహాప్రసాదం దొరుకుతుంది, వాళ్ళ ద్వారానే వచ్చేది మహాప్రసాదం. ఆ, వెళ్ళి నమస్కారం చేసుకొని ప్రణామం చేసుకొని చాలా ధన్యవాదాలు, ప్రసాదం తీసుకుంటున్నాం రోజు తల్లి నీ వల్లనే ఆ, పార్వతీదేవి సంతోషపడుతుంది. యోగమాయ ఆమె కదా, ఆమె యొక్క విస్తరణ యోగమాయ. పర్వాలేదు పిల్లోడు అని వదిలేస్తాను. జపం చేసుకోపో నువ్వు, నీకు ఏదైనా ఆకర్షణలు అవి ఉంటే కూడా వద్దు. నిన్ననే వచ్చాడు నా దగ్గరికి, బతిమలాడి వెళ్ళాడు, వద్దులే అని తీసేస్తాను. అలా అడగచ్చు, తప్పేం లేదు. శివ పార్వతుల్ని దేవి దేవతల్ని వెళ్ళాలి, ప్రణామం చేయాలి, నమస్కరించాలి, అడగాలి. కృష్ణ భక్తికి ఆటంకాలు ఉన్నాయి మాకు, మీరు శక్తినివ్వండి, సహాయం చేయండి అని అడగాలి. చాలా సంతోషపడతారు. మీరు శ్రీల ప్రభుపాద సమాధి మందిరంలో తల ఎత్తి చూసారా పైకి? మాయాపూర్ లో ఏం కనిపించింది? ప్రభుపాద అక్కడ గ్రంథాలు రాస్తుంటే ఎవరు చూసారా? ఎవరైనా తలెత్తి ప్రభుపాద సమాధి మందిరం తల ఎత్తే అలవాటు లేదా మనకి? చాలా వినయం కాబట్టి ఎప్పుడు తల దించుకొనే ఉంటాం, తల ఎత్తాం మనం. గోవిందా. దేవతలు పూలు చల్లుతున్నారు ఋషుల ప్రభుపాద మీద, పుష్పవృష్టి. గుర్తొచ్చిందా ఎప్పుడైనా? మంచిది. అంటే విష్ణు భక్తి కృష్ణ భక్తికి ఎవరైతే అంకితం అవుతారో వాళ్ళ పట్ల దేవతలు చాలా సంతృప్తి చెందుతారు. కాబట్టి వాళ్ళని అడిగామనుకోండి మనము కృష్ణ భక్తికి సహాయము తప్పకుండా చేస్తారు వాళ్ళు. హరే కృష్ణ. బిమల ప్రసాదు, బిమలాదేవి యొక్క ప్రసాదం అంటే ఇక్కడ జగన్నాథ స్వామికి నివేదన చేసిన ఆహారము ప్రసాదము బిమలాదేవి ద్వారా బద్ధ జీవులకి లభిస్తుంది. అలాగే శ్రీ భక్తిసిద్ధాంత మహారాజు జగన్నాథ స్వామి యొక్క అంతరంగిక చాలా సన్నిహిత సేవకులలో ఒకరు కనుక వారిని పంపించారు. ఎవరి ద్వారా రావాలి ప్రసాదం? విమలాదేవి ద్వారా రావాలి. అందు గురించి శ్రీల భక్తినాథ్ ఠాకూరు విమల ప్రసాద్ అని పేరు పెట్టారు. ప్రసాదం, జగన్నాథ స్వామి ప్రసాదము. భగవద్గీతలో ఉందా? ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసాదం తీసుకోవడం వల్ల ఏమవుతుంది? దుఃఖాలన్నీ చనిపోతాయండి. అలాగే శ్రీల భక్తిసిద్ధాంత మహారాజు వల్ల మన దుఃఖాలన్నీ సంధ్యా మాతాజీ ఏమైనా చర్చించుకుంటారా మాతాజీ? ఏమైనా పోయిన క్లాసులో రివ్యూస్ అని చేసుకుంటారా ఏమైనా? హరే కృష్ణ. ప్రభుజీ మీరు అది వినిపిస్తున్నారు కదా, ఆడియో అయిపోయిందా క్లాసు? క్లాస్ రన్ అవుతుంది, మీరేమైనా చేసుకుంటారా? రివ్యూ చేసుకోండి మాతాజీ, ఏమైనా చర్చించుకోండి. క్లాస్ రన్ చేయమంటే రన్ చేస్తాను. ఓకే ప్రభుజీ, చేస్తాం. సరే. ఓకే. హరే హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఈరోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆవిర్భావం కదా, ఎవరన్నా చెప్తారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇందాక మాతాజీ చెప్పినవే తెలుసు మాతాజీ. ఓకే మాతాజీ. ఇంకెవరైనా చెప్తారా మాతాజీ? కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ నేను చెప్తాను మాతాజీ. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు సింహగురు అంటారు వీరిని సింహగురు అంటారు. అయితే ఠాకూర్ వాళ్ళు 1904లో 1 సంవత్సరం పాటు దక్షిణ భారతదేశ యాత్ర చేశారు. అయితే ఆ సమయంలోనే ఆయన త్రితండి వైష్ణవ సన్యాసం గురించి, వైదిక విధి విధానాల గురించి ఒక రామానుజ త్రిదండి స్వామి నుండి తెలుసుకున్నారనమాట. అయితే ఎక్కడికి వెళ్ళినా
న్యాసం చేసేవారు, రచనలు చేసేవారు. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి వారు. తత్వవాదం చేసేవారు. అనతి కాలంలోనే ఆయన పేరంట అనే తాత్వికల గుండెల్లో గుబులు పుట్టేటట్లు అయ్యిందనమాట. అంటే భక్తి సిద్ధాంత సరస్వతి అంటే గుబులు పుట్టేటట్టు అయ్యింది అని చెప్తున్నారు ఇక్కడ. అయితే కుహానా ధర్మాలు, శాఖలు ఆయన ముందు మట్టిలో కూరుకుపోయేవన్నమాట. ఇవన్నీ ఏంటంటే కుహానా ధర్మాలు, శాఖలు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ముందు మట్టిలో కూరుకుని పోయేవన్నమాట. అయితే ఆయన పూరి క్షేత్రంలో మాత్రం ఆయన చేసే నిక్కచ్చి అయిన ప్రచారానికి గొప్ప వ్యతిరేకత కనిపించింది అని చెప్తున్నారు. పూరి క్షేత్రంలో మన భక్తి సిద్ధాంత సరస్వతి గారు చేసే ప్రచారానికి ఒక వ్యతిరేకత కనిపించింది అని చెప్తున్నారు. హరే కృష్ణ. మాతాజీ చెప్పండి. మాతాజీ, శ్రీనిధి మాతాజీ. హరే కృష్ణ. అందరికి ప్రణామాలు. నేను ఈ జూమ్ లోంచి లెఫ్ట్ అయిన చూడలేదు, నేను చెప్తూనే ఉన్నాను క్లాసు శ్రీల భక్తి గురించి. ధన్యవాదాలు. మాతాజీ, మీరు అలా వెళ్ళిపోవడం వల్ల మదన్ మోహన్ ప్రభుజీ, మధురేష్ ప్రభుజీ యొక్క ఏమంటారు వాణిని మాకు వినిపించినందుకు కోటి ధన్యవాదాలు మాతాజీ. ఆ ప్రభుజీ వాయిస్ విన్నాం, మీరు అలా వెళ్ళిపోతే. ధన్యవాదాలు ప్రభుజీకి, మీకు ధన్యవాదాలు మాతాజీ. కానీ అదే ప్రభుజీ చెప్తారు, అంటే ఇప్పుడు ఈ జూమ్ లేనప్పుడు కూడా మనం క్లాసులు ప్రవచనాలు ఇచ్చేవాళ్ళం కదా, ఎవరు ఉన్నా లేకున్నా చెప్పండి, మీకు ఉపయోగము, వింటే నలుగురికి ఉపయోగము. కొన్ని జీవాత్మలు ఉంటాయి, అవి విన్నా ఉద్ధరింపబడతాయి, మీరు ఉద్ధరింపబడతారు చెప్పడం వల్ల. 4 గోడలకు చెప్పినా కూడా అది శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పారనమాట. ఎవరు లేకపోయినా చెప్పండి, మీరు ఉద్ధరింపబడతారు, 4 గోడలకైనా చెప్పండి. ఆ విధంగా కంటిన్యూస్ గా అప్పటి నుంచి అరగంట నుంచి చెప్తూనే ఉన్నాను. అది వినలేదు కానీ మధురేష్ ప్రభుజీ గొంతు విన్నాం మాతాజీ మేమైతే. హరే కృష్ణ. అదే నేను పోవడం కోసం, నేను పవిత్రం కావడం కోసమే చెప్పాను. అదైతే శాశ్వతం అని చెప్పారు ప్రభుజీ. ఎప్పుడైనా మనం ఏది మాట్లాడినా, ఏ కీర్తన చేసినా భగవంతుడు వింటూ ఉంటారు. మనం ఉద్ధరింపబడతాం, ఇతర విన్న జీవాత్మలు ఉద్ధరింపబడతారు. ఆ విధంగా అది శాశ్వతమైన కాలము, నశింపులేనిది అని. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇప్పుడు 11 గంటలకు అభిషేకం వస్తుంది, ఇంకా ఎవరైనా ప్రయత్నించండి. ఏమేమి చెప్పుకున్నారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి గురించి? హరే కృష్ణ. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి చిన్నప్పటి నామము విమల ప్రసాద్ అన్నమాట. జగన్నాథుని ప్రార్థన చేసింటే శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు ఈ ప్రచారం చేయడానికి, కృష్ణ చైతన్య ప్రచారం చేయడానికి ఒక భక్తులైన జీవాత్మను పంపించండి అంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఆవిర్భవించారు. శ్రీ జగన్నాథ రథయాత్ర జరిగేటప్పుడు చంటి బిడ్డ అయినటువంటి విమల ప్రసాద్ని శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి ధర్మపత్ని రథం మీదకి తీసుకెళ్తుందనమాట. రథం కూడా జగన్నాథుడు ఎప్పుడు శుద్ధ భక్తుల కోసం ఒక్కొక్కసారి నిలబడిపోతారనమాట, కదలరు వాళ్ళు వచ్చేంత వరకు. ఆ విధంగా శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి ఇంటి ముందు రథం నిలబడిపోతుంది, ఎంత ప్రయత్నం చేసినా కదలదనమాట. అప్పుడు శ్రీ విమల ప్రసాదం తీసుకెళ్ళి జగన్నాథుని పాదపద్మాల దగ్గర పడుకోబెడితే జగన్నాథుని యొక్క పూలమాల జారి పడుతుందన్నమాట విమల ప్రసాద్ మీద. ఆ విధంగా వాళ్ళు నిర్ధారణ చేసుకుంటారు శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు, ఈ బిడ్డ భవిష్యత్తులో కృష్ణ చైతన్య ప్రచారానికి ఆవిర్భవించిన బాలుడు, శ్రీ జగన్నాథుని యొక్క ప్రసాదము అనేది వాళ్ళకు నిర్ధారణ అవుతుంది. ఆ విధంగా విమల ప్రసాద్ చిన్నప్పటి నుంచే చాలా అద్భుతమైన మేధా సంపత్తి కలిగి ఉన్నారు. ఆయన భగవద్గీత 700 శ్లోకాలు అనర్గళంగా చెప్తూ వాటి యొక్క అర్థాన్ని కూడా సంపూర్ణంగా వివరించేవారు అన్నమాట చిన్న వయసులోనే. చిన్న వయసులో ఒకసారి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు మామిడి పండు తెస్తే, మామిడి పండు భగవంతునికి సమర్పించకుండా తీసుకున్నారని ఆ చిన్న అబ్బాయిని
మందలిస్తారనమాట. అలా తీసుకోకూడదు, ముందు మనకు జగన్నాథుని సమర్పించి ప్రసాదంగా తీసుకోవాలని. అప్పటి నుంచి నేను అపరాధం చేశానని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఎప్పుడూ జీవితంలో మామిడి పండే తీసుకోలేదంట. అంత నిష్టగా, అంటే ఆయన భగవంతుని భక్తి పట్ల అంత నిష్టగా ఉండేవారు అనమాట. ఎవరైనా తెచ్చిచ్చినా కూడా నేను అపరాధిని, మామిడి పండు తీసుకోవద్దు అని ఇంత వినయంగా చెప్పేవారంట. అలాగే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ప్రచారం చేయడం కోసము 9 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశారు. కేవలం ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని ఎండలో కొన్ని నీళ్లు, అందులో కొన్ని బియ్యం వేసి నెయ్యి వేసి పెట్టి ఆ ఎండకు పక్వమైన దాన్నే ఆయన జపం పూర్తయిన తర్వాత తీసుకునేవారంట ప్రసాదంగా. 9 సంవత్సరాల్లో కుటీరం గాలి వానలకి వెళ్ళిపోతుంది. ఆయన మళ్ళీ అది నిర్మించుకోవడం కూడా సమయం వృధా అని ఒక గొడుగు పెట్టుకొని ఆయన తపస్సును అలాగే కొనసాగించేవారు. హరినామ సంకీర్తన చేయడం, హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం అలా. ఆ విధంగా 9 సంవత్సరాల తపస్సు తర్వాత ఆయన భారతదేశం అంతా పర్యటించి 64 గౌడీ మఠాలు స్థాపిస్తారు. ఆ విధంగా శ్రీ చైతన్యుల నామము ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలని ఆయన కొంతమంది శిష్యులను కూడా విదేశాలకు పంపిస్తారు. ఇంగ్లీష్ పుస్తకాలు ప్రచారం చేయడం కోసము ఎన్నో పుస్తకాలు ఇంగ్లీష్లో ముద్రణ చేసి విదేశాలకు కూడా పంపించారనమాట. పత్రికలు ముద్రణ చేయడము ఇంత విస్తృతంగా ప్రచురిస్తున్నారు. ఎవరు చదివే వాళ్ళు ఉన్నారు అంటే, ఆధ్యాత్మిక సమాచారం అంటే ఏముంటాయి అందులో ఎక్కువ రోజు చదవడానికి అంటే, ఆధ్యాత్మిక సమాచారం అనంతమైంది. క్షణక్షణము కూడా ఒక పత్రికను ముద్రించవచ్చు, అంత విస్తృతమైన సమాచారం ఉంది. కానీ మాకు చదివే వాళ్ళు లేరు, అందువల్ల మేము ఆ విధంగా ముద్రించలేకున్నాము అని చెప్పారనమాట. ప్రతిదాన్ని సేవలో ఉపయోగించడము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారే ద్వారానే వచ్చింది. సన్యాసులు సముద్రం దాటి వెళ్ళకూడదు, అలాంటిది ప్రచార నిమిత్తము ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎటువంటి అంటే వాళ్ళకి ఎటువంటి అపవిత్రత తాకదు, వాళ్ళందరినీ పవిత్రులు చేస్తారు భక్తులు ఎక్కడికి వెళ్ళినా అనేసి ఎంతో ధైర్యంగా వాళ్ళు శిష్యులను కూడా విదేశాల్లో ప్రచారం చేయడానికి పంపిస్తారనమాట. అలాగే కారు ఉపయోగించడము, బ్రిటిష్ వాళ్ళను మీటింగ్స్లో కలవడానికి సూటు బూటు ధరించడము, ఇలా ప్రతిదాన్ని సేవలో ఉపయోగించేవారు అనమాట. ఆ విధంగా యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అంటే ప్రతిదాన్ని సేవలో ఉపయోగించడము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి దగ్గర నుంచే మన ఆచార్యులు పరంపరలో స్వీకరించారు. ఆ విధంగా నైపుణ్యత గల గురువు ప్రతిదాన్ని సేవలో ఉపయోగిస్తారనమాట. ఇంకా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఎంతో కరుణ కలిగి ఉండేవారు. ప్రతి ఒక్కరిని సేవలో నియుక్తం చేసేవారు. వారి శిష్యుల్లో ఎవరైనా సరిగా సేవలు చేయకుండా ఉంటే ఇతర గురు సోదరులు మహారాజు వారికి కంప్లైంట్ చేసేవారు అనమాట. అప్పుడు మహారాజు వారు ఎందుకు వాళ్ళల్లో ఉండే లోపాలు అలా ఎత్తి చూపుతున్నారో, ఆయనలో ఏ మంచి గుణాలు లేవా అని అడుగుతారంట. చాలా చక్కగా కీర్తన చేస్తారు మహారాజు అని చెప్తే, మరి అది చూడండి, కేవలం వారి యొక్క సద్గుణాలు మాత్రమే చూసే దృష్టి పెంచుకోండి, ఎప్పుడు అవే చెప్పండి అని చెప్పేవారు అనమాట. అలాగే ఒక భక్తుడు ఎప్పుడు నిరంతరం హరినామ కీర్తన చేస్తూ ఉంటే ఏం సేవలు చేయట్లేదు, ఆయన ఎప్పుడు 24 గంటలు కీర్తన చేస్తూ ఉన్నారు అని కంప్లైంట్ చేస్తే, అవునా చాలా మంచిది, ఎవరైనా అలా 24 గంటలు కీర్తన చేసే వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఆశ్రమంలో అన్ని వసతులు కల్పిస్తాను, మీరైనా సరే సిద్ధమా అని అడుగుతారంట. అలాగే ఎవరైనా ఆశ్రమం వదిలిపెట్టి ఏదైనా కారణం చేత వెళ్ళిపోతే ఆయన ఎంతో బాధపడేవారంట. ఒక జీవాత్మ రాక కృష్ణ చైతన్యంలోకి వచ్చింది ఎన్నో కోటాను జన్మల తర్వాత, మీరు వారిని పంపిస్తారా, నేను టన్నుల కొద్దీ రక్తం దారపోసి ప్రచారం చేస్తుంటే వెళ్ళి తీసుకొని రండి అని మళ్ళీ వాళ్ళను వెతికిచ్చి వెనక్కి పిలిపించి తీసుకొని వచ్చేంత వరకు ఆయన వదిలిపెట్టేవారు కాదనమాట. అలా బద్ధ జీవాత్మల పట్ల ఎంతో కరుణ కలిగి ఉండేవారు. అలాగే మొదటి పరిచయంలోనే శ్రీల ప్రభుపాదుల వారికి, యువకులైన మీరు, ఆంగ్లం తెలిసిన మీరు
ఇంగ్లీష్లో ప్రచారం చేయండి అని మొదటి పరిచయంలోనే చెప్తారనమాట. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, ఈ స్వాతంత్రం కోసం ప్రయత్నించే ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ఎవరు వింటారు కృష్ణ చైతన్యం గురించి? అందరూ ఇప్పుడు స్వాతంత్రం కావాలనే భావనలో ఉన్నారు అని అంటే, జీవాత్మకు నిజమైన స్వాతంత్రము కృష్ణ చైతన్యం పొందడం ద్వారానే లభిస్తుంది. ఇప్పుడు తెల్లవాళ్ళు పాలించవచ్చు, నల్లవాళ్ళు పాలించవచ్చు. వాళ్ళు జీవాత్మ అనేక జన్మలుగా ఈ శరీరంలో బందీ అయి ఉన్నది. జీవాత్మకు నిజమైన స్వాతంత్రము కృష్ణ చైతన్యం పొందడం ద్వారానే లభిస్తుంది. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది కృష్ణ చైతన్య ప్రచారము అని ఎంతో ఖచ్చితంగా ఆయన చెప్పారనమాట. అది విని శ్రీల ప్రభుపాదుల వారు చాలా ఇన్స్పైర్ అవుతారు. నిజమే కదా, జీవాత్మ విడుదల పొందాలి, జన్మ జన్మలుగా ఇలా కష్టపడుతుంది అనేది ప్రభుపాద వారికి అర్థమయ్యి అప్పుడే వారిని గురువుగా స్వీకరిస్తారనమాట. ఆ విధంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందరి జీవాత్మలు కూడా ఉద్ధరింపబడాలని శ్రీల భక్తి వినోద ఠాకూర్ల దగ్గర నుంచి కోరుకునేవారు అనమాట. అప్పట్లో శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు కూడా కొన్ని పుస్తకాలు ఇంగ్లీష్లో రచించి విదేశాలకు పంపించారు. లైబ్రరీలో అందుకు లభించాయన్నమాట శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి పుస్తకాలు. ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభువు ప్రపంచమంతటా నా పేరు మారుమవుతుందని భవిష్యవాణిని నిజం చేయడానికి వచ్చిన ఆచార్యులు అనమాట వీళ్ళు. పరంపరలో చెప్పినారు కదా ప్రభుజీ, కాలక్రమంలో ఈ యోగం శాస్త్రం నష్టమైంది. మళ్ళీ భగవంతుడు కానీ భగవత్ ప్రతినిధులు కానీ ఆవిర్భవించి దీన్ని పునఃస్థాపిస్తారనమాట. ఆ విధంగా వచ్చిన గొప్ప ఆచార్యుల్లో పరంపరలో శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు, వారి యొక్క ప్రియ శిష్యుడు కుమారుడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గారు. ఈరోజు అభిషేకం ఉంటుంది శ్రీ మన ఇస్కాన్ ప్రొద్దుటూరులో. మీరందరూ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని అభిషేకం కీర్తన దర్శనం చేసుకొని కీర్తనలో పాల్గొనండి. ఈరోజు తొందరగా క్లాస్ ముగిస్తున్నాను, క్షమించండి మీకు జరిగిన అసౌకర్యానికి. నేను ఆన్ చేసుకొని చూడలేదు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి జై. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆవిర్భావ మహోత్సవం की जय. श्रीमान मधुरेश प्रभु जी की जय. శ్రీల ప్రభుపాద की जय. అనంత కోటి వైష్ణవ బృంద की जय. సమావేశమైన భక్త